మరి మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా కొత్త శక్తిగా మరి తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు సంస్థగా ఉన్నటువంటి మేము ఒక పొలిటికల్ పార్టీగా మారి ప్రజల ముందుకు రాబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంలో మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. 25వ తారీఖు నాడు జరిగేటటువంటి సమావేశానికి మేము మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 దగ్గర ఈ సమావేశం పెడతా ఉన్నాం. కాబట్టి మరి అందరినీ కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం, తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఉదయం పూట 10 గంటలకు ఉంది కాబట్టి మా జాగృతి కార్యకర్తలు అందరైతే తరలి వస్తారు. ప్రజలందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్, ఆహ్వానం. కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే చాలా ఉత్సాహంగా సిరిసిల్ల నుండి పాదయాత్రలు ప్రారంభమైనవి. మరి సిద్దిపేట, గజ్వేలు, నిజామాబాదు, నారాయణపేట ఈ అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, రకరకాల కార్యక్రమాలతో ఉత్సాహంగా తరలి రావడానికి కార్యకర్తలందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పోలీస్ వారు కూడా ఇప్పటికే అక్కడ మా గ్రౌండ్ దగ్గరికి, ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. నేను డీజీపీ గారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేటటువంటి మా వాహనాలన్నింటినీ కూడా ఎక్కడ దయచేసి ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి పోలీస్ మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి కూడా మరి మాకు ట్రాఫిక్ కమిటీ ఉంది, దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక పక్క ఉత్సాహంగా మా పార్టీ నుండి అదేవిధంగా అనేక మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకునేటటువంటి పబ్లిసిటీ మెటీరియల్, కట్అవుట్స్, హోర్డింగ్స్ అన్నీ ఉంటాయి. వాటిని కూడా దయచేసి జిహెచ్ఎంసీ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి కొత్త రాజకీయ పరిణామం ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉంది కాబట్టి మాకు కొంత స్పేస్ ఇవ్వండి. ఒక 5-6 డేస్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా పబ్లిసిటీ మెటీరియల్ ఉండేటట్టు చూడండి. అఫీషియల్గా కూడా మీకు ఇదివరకే లెటర్స్ ఇచ్చున్నాం, మళ్ళీ కూడా ఇస్తాం. ఏదన్నా మేము ఫైన్ కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, పే చేయాలన్నా కూడా అఫీషియల్గా పే చేసి చేస్తాం. కానీ కొత్తగా ఒక పార్టీ వస్తుంది కాబట్టి ఆ పబ్లిసిటీ మెటీరియల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా దయచేసి ఉండాలని జిహెచ్ఎంసీ వారిని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి విద్యార్థులకు, యువకులందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఐ ఆల్సో వాంట్ టు సే దట్ దిస్ విల్ బి అ ప్లాట్ఫామ్ ఇన్ అవర్ స్టేట్ which will give voice to the voiceless, the voices, the communities which were not represented till now. Let it be women, let it be differently abled people, let it be Gen Z, let it be transgenders. All of you will also find space. I particularly want to appeal to the Gen Z. They all believe, all these political parties believe that you are distracted by your screens. They believe that you are believing their misinformation. But this is the time, let us prove it to them. And let us use the same screens to spread the right kind of information, to empower the right kind of people, to give voice to the people who are voiceless. అదేవిధంగా మరి నేను రేపు ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి మా అన్నదమ్ములకి సంపూర్ణంగా తెలంగాణ జాగృతి నుండి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నిన్న వరకు ఆర్టిసాన్స్ ఎవరైతే సమ్మె చేసినారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళని బలవంతంగా మీరు వాళ్ళ గొంతు నొక్కి వారికి ఏమి సొల్యూషన్ ఇవ్వకుండా వాళ్ళతోని బెదిరించి మీరు సమ్మెను విరమింపజేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల యొక్క డిమాండ్లను అడ్రస్ చేయడం అన్నదే మంచి ప్రభుత్వం అయితే తప్పితే లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ వాళ్ళు చేసేటటువంటి సమ్మెకు మాత్రం జాగృతి నుండి సంపూర్ణంగా సహకారం అందిస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇమీడియట్గా ఆర్టీసీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక పక్క ఆర్టీసీ సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తాన్న 2500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది.
ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల